హలో వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 12 పార్ట్ 2 ఎక్స్‌ప్లనేషన్‌కి స్వాగతం. నేనైతే ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే వెళ్లి చూసేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఇంక డిలే ఏం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. బెరు అండ్ జిన్‌వు వీళ్ళిద్దరైతే ఒకరినొకరు గట్టిగా అటాక్ చేసుకుంటారు. దానికి ఇద్దరు దూరంగా వెళ్లి పడిపోతారు. అలా వెనక్కి వెళ్ళిపోయిన బెరు అయితే అసలిక్కడ ఏం జరుగుతుంది? తను నా ఎక్సోస్కెలిటన్‌ని ఎలా బ్రేక్ చేశాడు? అసలు ఇది ఎలా పాసిబుల్ అని అనుకునే లోపే జిన్‌వు అయితే తన మీద అటాక్ చేస్తాడు. బెరు అయితే జిన్‌వు అలా అటాక్ చేయగానే తన దగ్గరికొచ్చేసుంటాడు. షార్ట్ రేంజ్‌లో ఉండడం వల్ల బెరు అయితే జిన్‌వు మీదకి పాయిజన్ యూజ్ చేస్తాడు. దానివల్ల ఆ పాయిజన్ అంతా జిన్‌వు బాడీలోకి స్ప్రెడ్ అవుతుంటుంది. ఇదొచ్చేసి ఒక పారాలిసిస్ పాయిజన్. వాళ్ళ మదర్‌ని డివోర్ చేశాక తనకైతే ఈ స్కిల్ వస్తుంది. అండ్ ఆ స్కిల్ బెరు మానవతో ఫ్యూజ్ అయ్యి ఇంకా చాలా స్ట్రాంగ్ పాయిజన్‌గా అయితే చేంజ్ అవుతుందది. అది జిన్‌వు బాడీలోకి అలా స్ప్రెడ్ అవుతూ ఉండడం వల్ల బెరు అయితే జిన్‌వు దగ్గరికి వెళ్లి నువ్వు నీ బెస్ట్ ట్రై చేసావు. ఇంక ఇదే నీ ఎండ్ అని చెప్పి జిన్‌వు మీదకి అటాక్ చేస్తాడు బెరు. జిన్‌వు దాన్నయితే చాలా ఈజీగా పట్టుకొని తిరిగి బెరుని అటాక్ చేస్తే దానికి అక్కడెక్కడో దూరంగా వెళ్లి పడిపోతాడు దానికి. జిన్‌వు అయితే డీటాక్సిఫై అయిపోతాడు. మనకు తెలిసిందే తనకి ఎలాంటి పాయిజన్‌కైనా రెసిస్టెన్స్ ఉంటుంది తన దగ్గర. జిన్‌వు తన మైండ్‌లో అనుకుంటాడు. చూస్తుంటే ఇప్పుడు నా మీద పాయిజన్ ఇన్‌ఫ్లిక్ట్ చేశాడు కదా! అందువల్ల ఆ యాంట్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టుంది. అండ్ ఇంకా నా సెన్స్ స్టాట్ వచ్చేసి ఇంక్రీజ్ అయింది కాబట్టి నేను ఆ యాంట్ ఎమోషన్స్‌ని కన్ఫర్మ్‌గా సెన్స్ చేయగలుగుతాను. అండ్ చూస్తుంటే ఆ యాంట్ వచ్చేసి నర్వస్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే దాని ఎక్సోస్కెలిటన్ బ్రేక్ అయిపోయింది కదా! అంతేకాక నా టీమ్‌మేట్స్ కూడా అలానే సేమ్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పి చాహిన్ అయితే చూపిస్తారు. మేబీ తను చనిపోతుంది కదా! అందువల్లే. బట్ ఇక్కడ నాకు డౌటు అది పిల్లో ఆలే ఉంది. పిల్లో ఎక్కడి నుంచి వచ్చింది? ఐ మీన్ లైక్ వీళ్ళెవరి దగ్గర పిల్లోస్ లేవు కదా! రైటరే తీసుకొచ్చి ఉంటాడనుకోండి. జిన్‌వు అయితే నేను ఈ బ్యాటిల్‌ని ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా ఎండ్ చేసేయాలని చెప్పి బట్ బెరు దాన్నైతే తప్పించుకొని గాల్లోకి ఎగురుతాడు. జిన్‌వు చూస్తే బెరు ఎయిర్‌లో అలా ఫ్లై అవుతూ ఉంటాడు. బెరు అయితే అక్కడ చేరి తన మైండ్‌లో ఇలా అనుకుంటాడు. తన మీద పాయిజన్ కూడా వర్క్ అవ్వలేదు. తనని ఇంకా ఓవర్ పవర్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైమ్. అండ్ ఇంకా తన బలమంతా వచ్చేసి తన స్ట్రెంగ్త్‌లోనే ఉంది. ఇంక తనని డైరెక్ట్‌గా ఫైట్ చేయడం అనేది అవ్వదు. నా అసలైన స్ట్రెంగ్త్ వచ్చేసి నా స్పీడ్. అందువల్ల ఇప్పుడు నేను నా దగ్గరున్న ఎనర్జీ మొత్తం అయితే నా స్పీడ్ మీద ఫోకస్ చేస్తాను. స్పీడ్‌నైతే ఇంక్రీజ్ చేసుకుంటానని జిన్‌వుతో అయితే ప్లే టైమ్ అయిపోయిందని చెప్పి తన మీద అటాక్ చేస్తాడు చాలా ఫాస్ట్‌గా. జిన్‌వు అయితే దాన్ని చాలా ఈజీగా తప్పించుకొని తిరిగి మళ్ళీ తనని అటాక్ చేస్తాడు. వీళ్ళిద్దరికైతే ఒక ఇంటెన్స్ బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. బెరు అయితే తన మైండ్‌లో అనుకుంటాడు. తను నా అంత ఫాస్ట్‌గా రావడమే కాకుండా తను నాకన్నా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాడు. అసలిది ఎలా పాసిబుల్ అని తన మైండ్‌లో అనుకుంటాడు. ఇంతలో జిన్‌వు అయితే చూస్తుంటే ఈ యాంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మేబీ డీమోన్ కింగ్ ఆర్ ఈవెన్ తనకన్నా స్ట్రాంగర్‌గా అయితే ఈ యాంట్ ఉందని అనుకుంటాడు. అండ్ ఇంకా నేను డెమోన్ కింగ్‌ని డిఫీట్ చేశాను. నేనైతే లెవెలప్ అయ్యాను కాబట్టి నా దగ్గర ఇంకా చాలా పవర్‌ఫుల్ వెపన్స్ కూడా ఉన్నాయి. దీనికి మించి ఇంకేం కావాలి? నేనైతే ఆ యాంట్ మీద ఆల్రెడీ ఎక్సోస్కెలిటన్ బ్రేక్ అయ్యేంత డ్యామేజ్ అయితే చేశాను. ఇంక నేను ఈ బ్యాటిల్‌ని ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా ఎండ్ చేసేయాలని చెప్పి తన మీద క్రిటికల్ అటాక్ అయితే యూజ్ చేస్తాడు. క్రిటికల్ అటాక్ ఏంటంటే బంచ్ ఆఫ్ అటాక్స్‌ని ఎనిమీ మీదకైతే యూజ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్‌గా అయితే అన్ని జిన్‌వు అలా క్రిటికల్ అటాక్‌ని యూజ్ చేస్తున్నప్పుడు అదైతే మల్టీ లేట్‌గా అయితే అప్‌గ్రేడ్ అయిపోతుంది. ఇదొచ్చేసి దాని మాక్సిమం లెవెల్. ఇంతలో బెరు అయితే ఏం చేయలేక అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంటాడు. జిన్‌వు అసలు నువ్వెక్కడికెళ్తున్నావు అని చెప్పి తన మీద అయితే మల్టీ లేట్ అటాక్‌ని యూజ్ చేస్తాడు. దాన్ని చూడగానే తనకైతే చాలా ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. దానికి ముందున్న దానితో పోలిస్తే. తనైతే మళ్ళీ యూజ్ చేస్తాడు. బెరుని అలా ఆ స్కిల్ యూజ్ చేసి చాలా డ్యామేజ్ చేసి తన చెయ్యి కూడా కట్ చేసేస్తాడు. బెరు హ్యాండ్ అయితే కట్ చేసేస్తాడు అక్కడికి. అలా దూరంగా బెరు అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన బెరు అసలు ఈ హ్యూమన్ మీద నాకైతే ఎలాంటి వాటిలో అడ్వాంటేజ్ ఉంది. అసలు వేటిల్లోనూ లేదా అని అనుకుంటున్నాడు. ఇంతలో లేదు. ఒక్క దగ్గరైతే అడ్వాంటేజ్ ఉందని చెప్పి తన యాంట్ ఆర్మీని మొత్తం అయితే అక్కడికి పిలుస్తాడు. తన యాంట్ ఆర్మీని మొత్తం అక్కడికి పిలవగానే మనోడికి కొద్దిగా ధైర్యం ఎక్కువైపోతుంది. తను జిన్‌వుతో ఇదెలా ఉంది చెప్పు అని అడుగుతుంది. దానికి జిన్‌వు ఒక నార్మల్ స్మైల్ ఇచ్చి తన దగ్గరున్న షాడో ఆర్మీని మొత్తం అయితే అక్కడ సమన్ చేసేస్తాడు. మనకు తెలిసిందే షాడో ఆర్మీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో. వాళ్ళు వెళ్లి మొత్తం అక్కడున్న యాంట్స్‌ని అన్నిటినైతే చంపేస్తుంటారు. ఇంతలో జింగు అయితే తన మెయిన్ సోల్జర్ టస్క్‌ని అయితే సమన్ చేస్తాడు. తనతో అయితే "నువ్వు యాంట్స్‌ని తప్ప హ్యూమన్స్‌ని గాని అటాక్ చేస్తే నేనెప్పటికీ సమన్ చేయనని" చెప్తాడు. దానికి టస్క్ కొద్దిగా భయపడి తనైతే ఫైర్ డ్రాగన్స్‌కి యూజ్ చేస్తాడు. దానివల్ల అక్కడున్న యాంట్స్ అన్నీ అయితే చనిపోతాయి. దాన్ని చూసి మన ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా అది అసలు ఒక సమన్ బీస్ట్. అదేంటి అంత స్ట్రాంగ్‌గా ఉందనుకుంటాడు. ఇంతలో డాంగుక్ అయితే తన మైండ్‌లో అది అసలు బీస్ట్ లాగే లేదు. ఎలా ఉందంటే డెవిలే హ్యూమన్ వరల్డ్‌కి వచ్చినట్టుందని టస్క్‌ని చూసి అంటాడు. మనోళ్ళకి తెలీదు గదా! టస్క్ ఇంతకుముందు ఏం చేసేవాడో. కట్ చేస్తే బెరువు అయితే నాకసలు ఏం అర్థం కావట్లేదు. నేను పుట్టినప్పటి నుంచి నేనే స్ట్రాంగెస్ట్‌గా ఉన్నాను. ఎవ్వరైనా నా దారిలో అడ్డు నిల్చుంటే వాళ్ళందరినీ చంపేసి
ఫుడ్ చైన్‌లోనే టాప్ ప్లేస్‌లో ఉన్నాను. అండ్ ఇంకా నా పవర్‌కి లిమిట్ అనేది కూడా లేదు. నేను ఎంత స్ట్రాంగ్ అయినా మారగలుగుతాను. నేనే కింగ్ అని తన మైండ్‌లో అనుకుంటాడు. సో, బెరు అయితే తన మైండ్‌లో సో, వై? ఎందుకు నేనిప్పుడు ఇలా ఓడిపోతున్నాను? నేను ఇక్కడి నుంచి ఎలాగైనా సర్వైవ్ అవ్వాలి. నేను సర్వైవ్ అవ్వాలంటే ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలని చెప్పి బెరు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అండ్ జిన్‌వో అయితే ఇక్కడ బెరు డివోర్స్ స్కిల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తన గురించి. బెరు ఇదే మంచి ఆపర్చునిటీ అనుకోని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు చాలా ఫాస్ట్‌గా. ఇంతలో జిన్‌వో దాన్ని గమనించి కమాండర్ టచ్ స్కిల్ యూజ్ చేసి బెరుని గ్రౌండ్ మీదకైతే విసిరేస్తాడు. అలా గ్రౌండ్ మీద పడిపోయిన బెరు మీదకి జిన్‌వో చాలా ఫాస్ట్‌గా వెళ్లి మల్టీ లెగ్ అటాక్ కాన్సిక్యూటివ్‌గా యూజ్ చేసేస్తాడు. అలా బెరూనైతే అక్కడే జిన్‌వూ చంపేస్తాడు. ఇక్కడితో మనకి బెరు వర్సెస్ జిన్‌వూ ఫైట్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఇక్కడితో నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 12 ఎందుకంటే ఇది ప్రతి యానిమేలో చాలా కామన్. ఫైట్ అయిపోగానే ఎపిసోడ్ ఎండ్ అయిపోవడం అనేది. అండ్ వాళ్ళు ఈ ఫైట్‌ని కొద్దిగా ఎక్స్‌టెండ్ చేసి కన్ఫర్మ్‌గా ఈ ఎపిసోడ్‌లో ఈ ఫైట్ వరకు ఎండ్ చేసేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అందువల్ల ఇక్కడితో ఎపిసోడ్‌నైతే ఆపేస్తున్నాను. అండ్ మీకు కూడా కన్‌ఫ్యూజన్ ఉండకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ 13థ్ ఎపిసోడ్ అనేది అక్కడ వాళ్ళు ఎన్ని చాప్టర్స్ అయితే అడాప్ట్ చేసుకుంటున్నారో అవన్నీ ఒక వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. అండ్ ఇక మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండకూడదని నేనైతే దీన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను. అంటే ఇంకా ఉంది చాప్టర్ ఇది హాఫే ఇది. అండ్ మిగతా హాఫ్ చెప్పి ఆపేస్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండకూడదని. సో, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. సో, మళ్ళీ నెక్స్ట్ సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 13 వీడియోలో అయితే కలుద్దాం. పీస్.